రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ని, ఏలూరు జిల్లా పరిశీలకుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో 28 జిల్లాల కలెక్టరేట్ల ముందు మరి నిరసన కార్యక్రమాన్ని, అంతకుముందు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి ఈరోజు 19 డిమాండ్ల మీద మేము ప్రభుత్వానికి మరి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉపాధ్యాయుల నిరసనని తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా 12వ పిఆర్సీ ఈనాటికి కూడా అది అమల్లో లేదు. మరి 12వ పిఆర్సీ కమిషన్కి చైర్మన్ని వెంటనే నియమించాల్సిన అవసరం ఉంది. అలాగే 30% ఐఆర్ని ప్రకటించి 30% ఐఆర్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి వెంటనే అమల్లోకి తీసుకురావాల్సినగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 5 డిఏలని కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం. అట్లాగే మరి పాఠశాల విద్యాశాఖలో అనేక అసంబద్ధమైన మరి ఉత్తర్వులు వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా రద్దు చేసి ఆమోదయోగ్యమైన ఉత్తర్వులు విడుదల చేయాలని చెప్పి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఫ్యాప్టోని చర్చలకు పిలిచి మరి ఈ మా ఫ్యాప్టో డిమాండ్లను పరిష్కరించడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. ఏలూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున శాంతియుత ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క న్యాయమైన హక్కుల్ని కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పిఆర్సీ కమిషన్ గడువు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు చైర్మన్ నియమించకపోవటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఈ రోజుకి 5 డిఏలు రావాల్సినటువంటి డిఏలను కూడా సకాలంలో ఇవ్వటం లేదు. దానివలన ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా 22 నుంచి రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కూడా ఈ రోజు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. ఆ రోజు పాలకులు మీరు హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క న్యాయపరమైన హక్కులు ఉన్నాయో వాటిని సానుకూలంగా పరిష్కరిస్తారని, ఈ ఉద్యోగులు మేము శత్రువులు కాదు, ఈ ప్రభుత్వం మేము భుజస్కంధాల మీద తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ లోకం వైపు చూస్తారని ఆశిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల విజయ స్టీవెన్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి గత ప్రభుత్వం అనేకమైన బకాయిలను పెట్టి వెళ్ళింది. అదిగా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆ యొక్క బకాయిలను రోజు రోజుకి పెంచుతుంది తప్పించి వాటిని సమస్యలు సాల్వ్ చేసే విధానం ఏం కనపట్లేదు. సమస్యలు ఉపాధ్యాయుల్లో రోజు రోజు సమస్యలు పెరుగుతున్నాయి. మరి సమస్యల్ని తీర్చే ప్రభుత్వం మాత్రం కనబడట్లేదు. కాబట్టి మొట్టమొదటిగా 12వ పిఆర్సీ యొక్క చైర్మన్ని నియమించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 5 డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా సరెండర్ లీవ్లు ఎన్కరేజ్మెంట్ మరి అయ్యే విధంగా చూడాలి. మరి ఆర్థికపరమైన ప్రతి అంశాన్ని మరి ఉపాధ్యాయులకు వెంటనే తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క ధర్నాను, ఈ సందర్భంగా జరుగుతున్న నిరసన ధర్నాను మరి మేము కూడా ఏపీ ఎస్టీఏ తరఫున పాల్గొంటూ విజయవంతం